అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 258 డోంట్ డిస్టర్బ్ మీ. ఇక స్టోరీలోకి వెళ్తే కంపెనీలో తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న విరాట్ దగ్గరికి రాజేంద్ర వర్మ వచ్చి కావ్యకి ఆరోగ్యం సరిగ్గా లేదని, అతని మీద బెంగతో కలవరిస్తూ ఉందని ఒకసారి వచ్చి చూడమని రిక్వెస్ట్ చేశాడు. ప్యాలెస్లో ఉన్న హాస్నికి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో అనుమానపడుతూనే అటెండ్ చేసింది. ఫోన్ స్పీకర్ నుండి కావ్య మాటలు వినిపించడంతో షాక్ అయింది. అంతలోనే అదంతా ఆమె ట్రాప్ అని అర్థం చేసుకొని ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. కావ్యను చూడటం కోసం రాజేంద్రవర్మ విల్లాకి వెళ్ళిన విరాట్ అక్కడ వాళ్ళు చేస్తున్న హడావిడి అంతా గమనించి కూడా సైలెంట్గా ఉన్నాడు. కాసేపటికి ఆ గదిలో విరాట్ ఇంకా కావ్య ఒంటరిగా మిగలడంతో అప్పుడే లేచినట్లు నటించి అతనితో మాటలు మొదలుపెట్టింది కావ్య. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన అతని పద్ధతికి ఆగ్రహించిన కావ్య అతని మీద ఆవేశంగా అరిచింది. ఆ గది నుండి ఒక్క అడుగు బయట పెడితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన కావ్య వైపు తీక్షణంగా చూస్తూ, నా ముందు వాయిస్ రైజ్ చేసేంత ధైర్యం నీకెవరిచ్చారు? నీ ప్రవర్తనకి నా సమాధానం ఎలా ఉంటుందో ఊహించగలవా అని ఆమెను కాల్ చేసేలా చూస్తూ అడిగాడు విరాట్. అతని చూపుల తీవ్రతకి ఆమె గుండెల్లో వణుకు వస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న ఆవేశం గాలిలో కలిసిపోయింది. మళ్ళీ తన తొందరపాటుతో అతనికి కోపం తెప్పించాలని అర్థం చేసుకున్న కావ్య అతన్ని కూల్ చేయడానికి అప్పటికప్పుడే కన్నీళ్లు కార్చేస్తూ, ఐఎమ్ సో సారీ విరాట్, దయచేసి నా మాటలు తప్పుగా అనుకోవద్దు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావా అన్న భయంతో అలా ప్రవర్తించాను. నిన్ను చూడక నా మనసు ఎంత ఆవేదన చెందిందో తెలుసా? పగలు రాత్రి నువ్వే నా కళ్ళ ముందు ఉంటున్నావు. ఆఖరికి కళ్ళలో కూడా నీ రూపమే కనిపించి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. దయచేసి నా బాధ అర్థం చేసుకో విరాట్ అని అతని భుజం మీద తల వాల్చిపెట్టింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని ఆమె నుండి తన చేతిని విడిపించుకొని దూరం జరిగాడు విరాట్. అతని బిహేవియర్కి ఆమె గుండెల్లో కోపం లావాలాగా పొంగింది. కానీ ఇది కోపం చూపించే సమయం కాదని అతి కష్టంగా కంట్రోల్ చేసుకొని ముఖానికి నవ్వు పులుముకొని, మొదటగా నువ్వు తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు. అసలు నువ్వు హాస్నితో ఇంత డీప్గా వెళ్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విషయం విన్నప్పుడు నేను ఎంతగా షాక్ అయ్యానో తెలుసా అని ముఖంలో ఆశ్చర్యాన్ని పలికించింది. వాట్? భార్య భర్తల మధ్యలో ఇట్స్ ఎ కామన్, అందులో నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది అని విసుగ్గా అడిగాడు విరాట్. నా ఉద్దేశం అది కాదు విరాట్. ఎంత భార్య అయినా ఇష్టం లేని వ్యక్తికి ఎవరూ దగ్గర కారు కదా. కానీ ఉప్పు కారం తిన్న శరీరం ఊరుకోదు కదా. ఏదో ఒక వీక్ మూమెంట్లో తనకి దగ్గర అయ్యావని అర్థం చేసుకున్నాను. ఏదేమైనా నాకు నువ్వు కావాలి విరాట్. నీకు మెమరీ లాస్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి మన ఇద్దరికీ పెళ్లి జరిగిపోయేది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎలాగో యాక్సిడెంట్ జరగడానికి ముందు నన్ను పెళ్లి చేసుకుంటావని మాట ఇచ్చి హాస్ని దగ్గర డివోర్స్ తీసుకోవడానికి వెళ్ళావు కదా. ఆ పనేదో ఇప్పుడు చెయ్యి. వీలైనంత తొందరగా తనకి విడాకులిస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు, ఏమంటావు అని తెలివిగా మాట్లాడుతూ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకునే ప్రయత్నం చేసింది కావ్య. హో రియల్లీ? నేను నిజంగా అలా చెప్పానా? సరే, నా గతం గుర్తొచ్చే వరకు వెయిట్ చేయి, అప్పుడు పెళ్లి చేసుకుందాం అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు విరాట్. అప్పటి వరకు ఎదురు చూడడం ఎందుకు అని అతని వైపు ప్రశ్నార్థకంగా చూసి, అంటే నువ్వు నా మాటలు నమ్మడం లేదు, నేను అబద్ధం చెప్పాననుకుంటే అదే విషయాన్ని అత్తయ్య గారిని కూడా చెప్పారు కదా, ఆమె మాటల మీద నమ్మకం లేదా అని వినయంగా అడిగింది. అని పైకి లేచి ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూసి, ఆరోగ్య సమస్య వల్ల నీ మైండ్ బాగా డిస్టర్బ్ అయినట్టుంది, రెస్ట్ తీసుకో అని చెప్పి కిందికి వచ్చిన విరాట్ను భోజనం చేసి వెళ్ళమని అడిగాడు రాజేంద్రవర్మ. ఇప్పుడు కుదరదు బాబాయ్, నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి అని అతని మాటలను సున్నితంగా తిరస్కరించాడు. అంత ముఖ్యమైన పనులు ఏమున్నాయి అని అడిగిన అతనితో, నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఒక వ్యక్తి దొరికాడు. అతన్ని బంధించి టార్చర్ చేస్తే తనకి డీల్ ఇచ్చిన వ్యక్తి గురించి చెప్పాడు. తొందరలో అన్ని నిజాలు బయటపడతాయి అని అన్నాడు విరాట్. రాజేంద్రవర్మ ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ చెప్పాడు. ఆ విషయం విన్న అతనికి ఒక్కసారిగా టెన్షన్ వచ్చింది. కానీ ఏమాత్రం తడబడినా విరాట్ కనిపెట్టేస్తాడని అతని ఎమోషన్స్ మాత్రం బయటికి కనిపించకుండా మేనేజ్ చేసి, రుద్రమనేని ఎంపైర్ కింగ్ మీద దాడి చేసిన వాడిని అంత తేలిగ్గా వదలకూడదు. ఆ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే అని ప్రగల్భాలు పలికాడు. మీ సపోర్ట్ కూడా దొరికితే ఇక నాకు ఎదురేముంది బాబాయ్. ఇంతకీ అసలు నిందితుడు దొరికితే ఎలాంటి శిక్ష వేయాలో చెప్పనే లేదు
అని రాజేంద్రవర్మను అడిగాడు విరాట్. ఆ మాటకి ఉలిక్కిపడిన అతను, అబ్బా, నన్ను శిక్షించడానికి నేనే సలహా ఇవ్వడం ఏంట్రా స్వామి, నా కర్మ కాకపోతే వచ్చి వీడి చేతిలో పడ్డాను. ఇప్పుడు ఏం చెప్పినా నాకే ముప్పు వస్తుంది, చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు. అయితే సైలెంట్గా నిలబడిన అతన్ని చూసి లోపల నవ్వుకుంటూ, సమాధానం చెప్పండి బాబాయ్, నిందితుడికి మీరు చెప్పిన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు టైం అవుతుంది, త్వరగా చెప్పండి అని కంగారు పెట్టిన విరాట్, నీ మీద అటాక్ ప్లాన్ చేసిన వాడికి శిక్ష అయితే తప్పనిసరిగా పడుతుంది, కానీ ఏ విధంగా శిక్షించాలి అన్నది ఆ సమయంలో నీకున్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అని తెలివిగా సమాధానం చెప్పాడు రాజేంద్రవర్మ. మీరు చెప్పింది నిజమే, సరే అదంతా నేను చూసుకుంటాను, కానీ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, మీరు పూర్తి సమయాన్ని మీ కుటుంబానికి ఇవ్వండి, అదే అందరికీ మంచిది అని చెప్పి బయటికి వచ్చాడు. అతను వెళ్ళిన తర్వాత తనకంటే వయస్సులో చిన్నవాడి దగ్గర భయపడాల్సి వచ్చిందని విసుగుతో చాలాసేపటి వరకు కోపంగా గడిపాడు రాజేంద్రవర్మ. కానీ రుద్రమనేని ఎంపైర్ హస్తగతం చేసుకునే వరకు ఇలాంటివి ఎన్ని ఎదురైనా భరించక తప్పదని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. విరాట్ వెళ్ళిన తర్వాత చాలాసేపటి వరకు ఆలోచనలో మునిగింది కావ్య. అకస్మాత్తుగా మారిన అతని ప్రవర్తనకి ఆమెకు పిచ్చి పట్టినట్లు అవుతూ ఉంటే అదంతా రాబోతున్న బేబీస్ వలనే అని నిర్ధారణకు వచ్చి అపోహపడింది. అప్పటి వరకు నన్ను ప్రిన్సెస్లో చూసిన తల్లి కొడుకులు ఇద్దరూ హాస్ని ప్రెగ్నెంట్ అని తెలిసిందో లేదో మారిపోయారు. అదంతా దాని కడుపులో ఉన్న ట్విన్స్ వల్లే జరుగుతోంది. వారిని అడ్డు తప్పిస్తే కానీ విరాట్ నాకు దక్కడు. వీలైనంత తొందరగా పని చేస్తే హాస్ని దూరం పోతుంది, నాకు పట్టిన పీడ వదిలిపోతుంది. అప్పుడు విరాట్కి నేను తప్ప వేరే ఆప్షన్ ఉండదు, కాబట్టి నాతోనే ఉంటాడు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. కావ్యతో మాట్లాడి ప్యాలెస్కి వచ్చిన విరాట్ తన గది దగ్గరికి వెళ్ళేసరికి డోర్కు అంటించిన ఒక నోట్ కనిపించింది. ఆ పేపర్లో డోంట్ డిస్టర్బ్ మీ అని తాటికాయ అంత అక్షరాలతో రాసి కింద, మూడవ వ్యక్తుల కారణంగా మన ఇద్దరి మధ్య అపార్థాలు రాకూడదన్న ఉద్దేశంతో రూమ్ లాక్ చేసుకుంటున్నాను, రేపటి వరకు డిస్టర్బ్ చేయకండి అని రాసి ఉంది. ఓట్, ఆఫ్టర్ ఆల్ ఒక నోట్ రాసి పెట్టి నన్ను ఆపగలవని ఎలా అనుకుంది అని అప్పటికప్పుడే సూరజ్తో స్పేర్ కీస్ తెప్పించి లాక్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు విరాట్. కాసేపటి క్రితమే నిద్రలోకి జారుకున్న హాస్ని డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి కళ్ళు తెరిచి లోపలికి వస్తున్న విరాట్ని చూసి, డిస్టర్బ్ చేయొద్దని నోట్ పెట్టాను కదా, అయినా ఎందుకు వచ్చారు అని కోపంగా అడిగింది. నన్ను ఆపేంత సీన్ నీకుందా, అయినా నా గదిలోకి రావడానికి నీ బోర్డు పర్మిషన్ ఎందుకు అని విసుగ్గా అడిగాడు. ఎందుకంటే ఈ గది మీది మాత్రమే కాదు, నాది కూడా. ఇక్కడున్న మనుషులతో పాటు వస్తువుల మీద కూడా నాకు సర్వ హక్కులుంటాయి. నాకు ఇష్టం లేనిది చేసినప్పుడు మీరు కూడా ఆగాల్సిందే అని పంతంగా చెప్పింది. ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, నీ కోపం రావడానికి కారణం ఏంటి అని స్ట్రైట్గా క్వశ్చన్ చేశాడు విరాట్. ఎందుకో మీకు తెలియదా, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేసి వస్తున్నారు అని నిలదీసింది హాస్ని. ఆమె ప్రశ్నకు ఐబ్రోస్ రైస్ చేసి, నన్ను క్వశ్చన్ చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు, అసలు నేను ఏం చేస్తే నీకెందుకు అని రివర్స్లో అడిగాడు విరాట్. మీ భార్యగా తెలుసుకునే హక్కు నాకు పూర్తిగా ఉంది, కాబట్టి మీరు చెప్పి తీరాలి, నిజం చెప్పండి, మీరు కావ్య దగ్గరికి వెళ్ళారు కదా అని అసలు విషయం అడిగింది. ఆ విషయం నీకెలా తెలిసింది, నాకు తెలియకుండా నన్ను స్పై చేస్తున్నావా అని కోపంగా ప్రశ్నించాడు విరాట్. అంత అదృష్టం నాకెందుకు బాబు, మీరు ఆలస్యం అవుతుందంటే నిజంగానే పని ఉందేమో అని నమ్మి పుష్టిగా తిని ఎప్పట్లానే వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇంతలో ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే నాకు వినిపించిన మొదటి మాట, విరాట్ ఐ లవ్ యూ, విరాట్ ఐ మిస్ యూ. వెంటనే మీ వాయిస్ వినిపించింది. అందుకే కన్ఫర్మ్ చేసుకున్నాను. తనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నన్నెందుకు ప్యాలెస్కి తీసుకొచ్చారు అని కోపంగా అడిగింది హాస్ని. తనకి హెల్త్ బాగోలేదంటే చూడటానికి వెళ్ళాను, ఇట్స్ జస్ట్ ఏ కన్సర్న్, దానికి నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చేసిన గొడవలు చాలు, సైలెంట్గా పడుకో అని ఆమెకు సీరియస్గా చెప్పాడు. అతను చేసిన పనికి కోపంగా ఉన్నప్పటికీ అతని వాయిస్లో బేస్కు భయపడి మనసులో తిట్టుకుంటూనే నిద్రలోకి జారుకుంది హాస్ని. ఆమెనైతే కోపంతో నోరు మూయించాడు, కానీ ఆ క్షణం అతని మనసులో పుట్టిన అనుమానాలకు అంతులేదు. ఒక్కసారి జరిగిందంతా రివైండ్ చేసుకున్న అతనికి ఆ సమయంలో గదిలో తనతో పాటు కావ్య కాకుండా మరొకరు కూడా ఉన్నారని, వాళ్ళే ఇదంతా చేశారని అర్థమైంది. కానీ ఆ పని చేసింది ఎవరో ఎంతగా ఆలోచించినప్పటికీ అర్థం కాలేదు. నా కళ్ళ ముందే వసుమతి పిన్ని బయటికి వెళ్ళిపోయింది. రూమ్ బయట కూడా ఎవరు లేరు. కాల్లో నా మాటలు స్పష్టంగా వినిపించాయంటే మాకు దగ్గరగా ఉంటేనే అవుతుంది.
ఆ సమయంలో మేమున్నది బెడ్ దగ్గర, అంటే బెడ్ కింద దాక్కొని హాస్నికి కాల్ చేశారా? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందా అని అనుకోగానే అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. అతనికున్న తెలివితేటలకి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో చాలా సులువుగా అర్థమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉండటంతో ఇలాంటి పనికిరాని విషయాల మీద ఫోకస్ పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు సక్సెస్ అవ్వలేరని, తను ఏం కోరుకుంటే అది మాత్రమే జరుగుతుందని తెలుసు కాబట్టి అన్నిటినీ వదిలించుకొని హాస్నిని హక్ చేసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా నిద్రలేచిన హాస్ని తనకి సమీపంలో ఉన్న విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది. వీకెండ్ కదా, రెస్ట్ తీసుకుంటున్నారు, పోనీలే ఈ వంకతో ఆయన ప్యాలెస్లోనే ఉంటున్నారు అనుకొని బెడ్ దిగింది. అప్పటికే ఆమె పొట్టలో ఆకలి కేకలు స్టార్ట్ అవ్వడంతో గబగబా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ చూస్తూ కూర్చుంది. అదే సమయంలో విరాట్ కూడా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి దాస్తో ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే కీర్తి నుంచి కాల్ రావడంతో గార్డెన్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ మాట్లాడింది. కాల్లో కీర్తి ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ గురించి డిస్కస్ చేస్తూ గత కొన్ని రోజులుగా కంపెనీకి ప్రశాంత్ వస్తున్న విషయంతో పాటు మీటింగ్ పెట్టి కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ని మార్చేసిన విషయం కూడా చెప్పింది కీర్తి. వాట్? ఆ కంపెనీ బాస్ ఎవరు? నాకు చెప్పకుండా ముఖ్యమైన మార్పులు ఎలా చేస్తారు? ఇప్పుడే వెళ్ళి విరాట్ గారిని అడుగుతాను అని కాల్ కట్ చేసి అతని దగ్గరికి వెళ్ళింది హాస్ని. హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న విరాట్ తన ముందు కోపంగా నిలబడిన ఆమెను చూసి నుదురు ముడివేశాడు. అసలు మీరు ఏమనుకుంటున్నారు విరాట్ గారు? నా కంపెనీలో ప్రశాంత్ ఏం చేస్తున్నాడు? ఒకవేళ వర్క్ చేయడానికి వచ్చాడు అనుకున్నా నాకు చెప్పకుండా మీటింగ్ పెట్టి హయ్యర్ అఫీషియల్స్ని కొంతమందిని మార్చాల్సిన అవసరం ఏముంది? నా ఆఫీస్లో అతని సొంత పెత్తనం ఏంటి అని కోపంగా అడిగింది. అది నీ ఆఫీస్ అని ఇప్పటికి గుర్తొచ్చిందా? మరి నీ కంపెనీ అండర్టేకింగ్ ప్రాసెస్ మొదలైన రోజు ఆ విషయాన్ని గాలికి వదిలేసి పారిపోవాలని ఎందుకు అనుకున్నావు? అప్పుడు ఈ రూల్స్ గుర్తుకు రాలేదా? అసలు ఇప్పటి వరకు ఆ కంపెనీలో నువ్వు చేసిన వర్క్ ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. ఆ మాటకి తడబడిన హాస్ని అంటే అది అది అని ఒక్క క్షణం ఆలోచించి, ఇదంతా మీ కారణంగానే జరిగింది. మీ నుంచి తప్పించుకోవడానికి నా కంపెనీని కూడా వదుకోవాల్సి వచ్చింది. చేసిందంతా మీరు చేసి నన్నెందుకు అంటున్నారు అని దబాయించింది హాస్ని. ఇంతకంటే నువ్వు చేసేది ఏం లేదు, కానీ నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం. కంపెనీ విషయాలు పట్టించుకునేంత పరిస్థితుల్లో లేవు కాబట్టి ఆ బాధ్యతలను ప్రశాంత్కి అప్పచెప్పాను. ఇన్ని రోజులు ఎలా అయితే కష్టపడ్డాడో ఇక ముందు కూడా అలాగే చేస్తాడు. నువ్వు కంపెనీ గురించి కింద మీద పడిపోకుండా నీ కడుపులో ఉన్న నా పిల్లల గురించి ఆలోచించు అని స్పష్టంగా చెప్పాడు. అతను చెప్పిందంతా సరిగ్గా ఉండటంతో సైలెంట్ అయిపోయింది హాస్ని. కాలం వేగంగా పరుగులు తీసింది. చూస్తుండగానే హాస్నికి 3వ నెల వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే ఆమె చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లాడు విరాట్. అక్కడ ఒక ఊహించని వ్యక్తి ఎదురయ్యాడు. ఇంతకీ హాస్పిటల్లోకి ఎదురైన వ్యక్తి ఎవరు? చెకప్ చేసిన డాక్టర్ ఏమని చెప్పారు? కొత్త వ్యక్తి వల్ల ఏమైనా సమస్యలు రానున్నాయా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.